అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రౌడీ షీట్ నమోదైంది. మాజీ ఎమ్మెల్యేతో పాటు సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. మాచర్ల పోలీస్ స్టేషన్లో పిన్నెల్లి బ్రదర్స్పై రౌడీ షీట్ తెరిచారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో ప్రమేయంపై ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో 2 హత్యాయత్నం కేసులు ఉన్నాయి. పాల్వాయ్ గేట్లో మహిళను దూషించారంటూ మరో కేసు ఉంది. 4 కేసులు నమోదు కావడంతో రౌడీ షీట్ ఓపెన్ అయింది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిపై రౌడీ షీట్ తెరిచారు పోలీసులు. మాచర్ల పోలీస్ స్టేషన్లో పిన్నెల్లి బ్రదర్స్పై రౌడీ షీట్ ఓపెన్ అయింది. పోలింగ్ తర్వాత అల్లర్లకు సంబంధించి ఆయన ప్రమేయం నిర్ధారణ కావడంతో 4 కేసులు నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో 2 హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. అటు పాల్వాయ్ గేట్లో మహిళను దూషించారంటూ మరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మొత్తం 4 కేసులు నమోదు కావడంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇప్పటికే పిన్నెల్లి బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. తాజాగా ఆయనపై రౌడీ షీట్ నమోదు కావడంతో ఒక్కసారిగా సంచలనం రేగుతుంది. మా ప్రతినిధి రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, పిన్నెల్లి బ్రదర్స్పై రౌడీ షీట్ ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిపై మాచర్ల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ అయింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి ఘటనలో ఇద్దరు మీద, పిన్నెల్లి సోదరులు ఇద్దరి మీద కూడా వరుస వెంబటి కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈవీఎం ధ్వంసం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేశారు. సో దీనికి సంబంధించి కేసు నమోదైంది. అలాగే ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్నటువంటి టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుని ఆయన బెదిరించడం జరిగింది. దీని మీద కేసు నమోదైంది 307 సెక్షన్ కింద. అలాగే అక్కడ ఒక మహిళని దూషించారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని అడిగిన సమయంలో మహిళను కూడా బెదిరించడం జరిగింది. సో దీని మీద కేసు నమోదు చేశారు. తర్వాత ఏదైతే పోలింగ్ తర్వాత కూడా కారంపూడిలో భారీ స్థాయిలో అర్రలు జరిగాయి. సిఐ ఎవరైతే నారాయణ స్వామి ఉన్నారో నారాయణ స్వామి మీద కూడా దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన గాయపడ్డారు. అలాగే కారంపూడి అల్లర్లలో వందల సంఖ్యలో కర్రలు, రాడ్లు పట్టుకుని దిగడం, తిరుగుతూ రోడ్ల మీద జనాన్ని భయప్రాంతాలకు గురి చేశారు. అలాగే అక్కడ టీడీపీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో వీటన్నిటి మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈసీ సీరియస్ అవడంతో వీటన్నిటి మీద కేసులు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం కావచ్చు, అలాగే ఇతర కేసులు 307 సెక్షన్ తో పాటు అలాగే లైన్ లో ఉండండి. ఈ రౌడీ షీట్ సంబంధించి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానాయుడు స్పందించారు. ఒకసారి చూద్దాం. ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణాన్ని కోరుకోవటం లేదు. అడపాదడప ఇక్కడ వైసీపీ నాయకులు వెనకటి బుద్ధి మార్చుకోలేకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. ఆతు పార్టీగా పేరు పెట్టుకున్న ఈ పార్టీ ఈ నియోజకవర్గంలో అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో గానీ జెరీవాగు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా మూలబడేశారు. అలాగే మరి పేట సన్నెగళ్ల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మూలబెట్టారు. డబ్బులుండి కూడా ధర్మవరంలో మరి ఆ ప్రాజెక్టుని మూలబెట్టారు. అంటే ఇతనికి సంపాదన మీద ఉన్న దృష్టి అభివృద్ధి మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి మొన్న ఈ శాసనసభ్యుడు ప్రకటించాడు, ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పేసి. మరి అతనికి మాట తప్పటం, మడమ తిప్పటం అనేది మరి అలవాటు. చూద్దాం ఏం జరుగుతుందో అనేది కూడా వేచి చూద్దాము. మరి దొరికి మిర్చి యార్డు ఒకటి ఉంది, దాన్ని ఇసుక డంప్ యార్డుగా మార్చాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో మిర్చి లావాదేవీలు జరిగే విధంగా, ఈ రైతాంగానికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాము. అంతేకాదు రైట్ కెనాల్ మీద ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ అన్ని చోట్ల కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడే సమాజంలో అందరికీ మేలు జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. కానీ బస్సు యాత్రలతోటి సామాజిక యాత్ర అంటే కుదరదు.
దానివల్ల జరిగే ఫలితం ఏమీ లేదు, పబ్లిసిటీ స్టంట్ తప్పితే. ఈ రోజు వరికపూడిసెల ప్రాజెక్టు గాని, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని వస్తే వీటిల్లో ప్రతి పేదవాడు, ప్రతి కులము, ప్రతి పార్టీ వాడు కూడా ఆ ఫలితాలను అనుభవిస్తాడు. ఇది సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకి న్యాయం చేయటం సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే బస్సు యాత్రలు కాదు. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అంటే ఏంటో చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిపై రౌడీ షీట్ నమోదైంది. మాచర్ల పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల కింద వాళ్ళిద్దరిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రైట్ రామారావు, మొత్తం మీద ఇద్దరు బ్రదర్స్ పై కూడా 4 కేసులు నమోదు కావడంతో రౌడీ షీట్ ఓపెన్ అయింది. సో దీనికి సంబంధించి అంటే పోలీసులు ఏం చెప్తున్నారు, రౌడీ షీట్ ఓపెన్ కావడంతో ప్రస్తుతం వాళ్ళపై ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఎట్లాంటి విచారణ క్రమం సాగే అవకాశం ఉంది? రామదాస్, ఏదైతే ప్రధానంగా ఇప్పటికీ కూడా మాచర్ల ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ప్రజెంట్ ఆయన హైకోర్టు షరతుల మేరకు నర్సరావుపేటలోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రతిరోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్లి సంతకం పెట్టాల్సిన పరిస్థితి. అలాగనే ఆ ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామరెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఏదైతే కేసులు నమోదైనప్పటి నుంచి కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మాచర్ల ఎమ్మెల్యేకి ఏదైతే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి చూసుకున్నట్లయితే రేపు 20వ తారీఖున మళ్ళీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ మీద విచారణ జరుగుతుంది. సో ఇప్పుడు రౌడీ షీట్లు ఓపెన్ చేసిన క్రమంలో చూసుకున్నట్లయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోయారు. అలాగనే పూర్తి స్థాయిలో ఈవీఎం ధ్వంసం అనేది చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వెబ్ కెమెరాలో కూడా క్లియర్ గా రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తూ విజువల్స్ రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఈసీ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకైతే మాత్రం కొంత ఇబ్బందులు తప్పవు అనే మాట అయితే వినిపిస్తుంది. న్యాయ నిపుణులు కూడా, ఎందుకంటే కంటిన్యూగా వరుస వెంబడి ఘటనలు చోటు చేసుకున్నాయి, విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. సో వీటన్నిటి మీద కేసులు నమోదవడం 307 సెక్షన్ లో కూడా ఆ 2 కేసులు నమోదయ్యాయి. అలాగనే సిఐ నారాయణ స్వామి మీద కూడా ఏకంగా దాడికి సంబంధించి ఆయన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు మీద దాడి జరగటం. సో వీటన్నిటి క్రమంలో అయితే మాత్రం ఇప్పుడు తాజాగా ఇవన్నీ ఆ రామకృష్ణారెడ్డికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ రౌడీ షీట్ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది అయితే మాత్రం పల్నాడు జిల్లా కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా సంచలనం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి విధ్వంసాలు కావచ్చు, అలాగనే ఇక్కడ జరిగినటువంటి దాడులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ దాడులను సీరియస్ గా తీసుకుంది. మరొకసారి ఇలాంటి దాడులు కానీ ఇలాంటి దాడులకు పాల్పడాలంటే భయపడే విధంగా ఉండాలని కూడా ఎస్పీ మల్లికా గారు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిజంగా సీరియస్ గానే యాక్షన్ తీసుకున్నారు పోలీసులు. మళ్ళీ ఇలాంటి ఘటనలకు పాల్పడే వాళ్ళు భయపడాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అయినట్టయితే సమాజంలో శాంతి భద్రతలు అనేది అదుపులో ఉండవని పోలీసులు భావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో పల్నాడు ఎస్పీగా మల్లికా గారికి వచ్చినప్పటినీ కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే చాలా మందిని గొడవలకు పాల్పడ్డ వాళ్ళందరినీ అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు, గుంటూరు జైలుకి, అలాగనే నర్సరావుపేట జైలుకి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ద్వారా ఒక క్లియర్ మెసేజ్ అయితే పంపినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకెవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే అల్లర్లకు పాల్పడ్డా, గొడవలకు పాల్పడ్డా ఉపేక్షించేది లేదు. పోలీస్ శాఖ అయితే మాత్రం గొడవలను చాలా సీరియస్ గా తీసుకుంటుందన్న ఒక మెసేజ్ అయితే మాత్రం పబ్లిక్ లోకి బలంగా పంపించాలి. ఎవరైతే గొడవలకు పాల్పడే వాళ్ళు, గొడవలు చేయాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపించాలని పోలీసులు బలంగా భావించారు. ఈ నేపథ్యంలోనే అల్లర్లకు ప్రధాన కారణం అల్లర్లు చేసినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది అయితే మాత్రం ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. ఇది మొత్తం మీద మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అయితే రౌడీ షీట్ తెరిచారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ అయింది మాచర్ల పోలీస్ స్టేషన్లో. పోలింగ్ తర్వాత అల్లర్లలో ప్రమేయంతో ఇప్పటికే 4 కేసులు, ప్రధానంగా ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో 2 హత్యాయత్నం కేసులు, పాల్వాగేట్లో మహిళను దూషించిన కేసుకు సంబంధించి టోటల్గా 4 కేసులు నమోదు కావడంతో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.